5.5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరే సమయం రానే వచ్చింది. ఏపీ రాజధాని అమరావతి పనులు ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురై ఎడారిని తలపించే విధంగా ఉన్న అమరావతి రాజధాని ప్రాంతం తిరిగి కలకలలాడే రోజులు రాబోతున్నాయి. ఇంతకీ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఎప్పుడు ఖరారైంది? ఆంధ్రుల కలల రాజధాని ఏ విధంగా ఉండబోతోంది అన్న దానిపై మా 10 టీవీ ప్రతినిధి జయరాజ్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం. అమరావతి ప్రజా రాజధాని పునర్నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 3వ వారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరొకసారి అమరావతిని పునర్నిర్మించడానికి ఎన్డీఏ ప్రభుత్వం సంకల్పించింది. దీనికి సంబంధించి పనులన్నీ కూడా వేగవంతం చేయటం, రాబోయే 3 సంవత్సరాల కాల వ్యవధిలోనే అమరావతి ప్రజా రాజధానికి శాశ్వతమైన భవనాలను నిర్మించటం, పూర్తి స్థాయి పరిపాలనని ఈ ప్రాంతం నుంచి చేపట్టే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం దాదాపుగా ఆ పనులన్నీ కూడా చక్కబెట్టడానికి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 90% పైగా టెండర్లన్నీ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ అమరావతి ప్రజా రాజధాని శాశ్వత భవనాల నిర్మాణం ఎక్కడైతే చేపడతానో అమరావతి ప్రాంతంలో ఎక్కడ ఉన్నాం, ఇవి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం గతంలో మొదటిసారి నవ్యాంధ్రప్రదేశ్కి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని కోసం నిర్మాణానికి చేపట్టినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ 3 బ్లాకులు కనిపిస్తా ఉన్నాయి. ఈ 3 బ్లాకులు కూడా సెక్రటేరియట్, ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఇదే ప్రాంతం నుంచి రాబోయే 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర పరిపాలనను కూడా ఇక్కడ చేపట్టబోతున్నారు. ఇది ప్రజా రాజధాని ఇదే ప్రాంతం నుంచి కూడా ప్రజలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలోనే శాశ్వత ప్రాతిపదికన అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి భవనాలని సమకూర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి పిల్లర్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం పూర్తి స్థాయిలో శిథిలావస్థకు వచ్చినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ కూడా తుప్పు పట్టేటటువంటి పరిస్థితి ఉంది. మంత్రి, మంత్రులు, అదేవిధంగా వివిధ శాఖల కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా ఇక్కడ కొలువు తీరి ఇదే ప్రాంతం నుంచి అమరావతి రాజధాని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ఈ ప్రాంతం నుంచి పరిపాలన చేపట్టబోతామన్నారు. అమరావతి రాజధానికి శాశ్వత ప్రాతిపదికన భవనాలు నిర్మించి పూర్తి చేయాలని 2018 డిసెంబర్లోనే చంద్రబాబు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేసి అప్పట్లో పాలన సాగించారు. అప్పటి శిలాఫలకం ఎలా ఉంది? దాని వివరాలేంటి? అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి వేసిన పునాది రాయి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూస్తే 2018 డిసెంబర్ 27వ తేదీన దీనికి సంబంధించిన అమరావతి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి పునాది రాయి ఇక్కడ వేశారు. శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరిగింది. ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల సముదాయానికి శంకుస్థాపన. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు ముఖ్య అతిథిగా దీని శంకుస్థాపన కార్యక్రమానికి పాల్గొన్నారు. ఏ శాఖలు, సచివాలయం, మంత్రులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి భవన సముదాయం ఎలా ఉంటుందో అనేది కూడా ఈ శాఖలు ఈ భవనాలలో ఉన్నటువంటి ఫ్లోర్లు, ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి, ఎన్ని శాఖలు ఉంటాయి, ఆ శాఖల వారీగా చేసినటువంటి మొత్తం శాశ్వత రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి వివిధ శాఖలు, ప్రభుత్వ పరిపాలనలో విభిన్న శాఖలు కొలువుదీరేటటువంటి భవన సముదాయం ఎలా ఉంటుందనేది కూడా ఈ శిలాఫలకం మీద తీర్చిదిద్దినటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బ్లాకులుగా నిర్మాణం, శాశ్వత రాజధాని నిర్మాణానికి 3 బ్లాకులు, మరొక 2 బ్లాకుల్లో ఇక్కడ ఉన్నాయి. వీటిల్లో మొత్తం కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ శాఖల హెచ్ఓడీలకు సంబంధించి కూడా ఈ 2 బ్లాకుల్లో కూడా కొలువుదీరేటటువంటి పరిస్థితి. ఇవి కూడా శిలాఫలకంలో పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా పొందుపరిచినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
ఈ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అమరావతి ప్రజా రాజధాని శాశ్వత భవనాల రూపకల్పనకి రూపొందించినటువంటి ఇది ఒక నమూనాగా దీన్ని పేర్కొనవచ్చు. రాష్ట్ర పాలనలో కీలకమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక వసతి సదుపాయాన్ని అప్పటి టీడీపీ సర్కార్ హయాంలో ఏర్పాటు చేశారు. 3 భారీ టవర్స్ లో వారికి నివాస వసతిని కల్పించేందుకు నిర్మాణాలు 90% మేర పూర్తి చేశారు. ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది అన్నదాన్ని మా ప్రతినిధి జయరాజ్ వివరిస్తారు. పరిపాలనలో కీలక భూమిక పోషించేటటువంటి ఐఏఎస్ అధికారులకి శాశ్వతమైన ప్రాతిపదికన ఒకే దగ్గర అందరూ ఉండేలాగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని ప్రాంతంలో పాలనలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఒకే దగ్గర ఉండాలనేటటువంటి ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి వారికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. 3 బ్లాకుల్లో మొత్తం ఇన్ని అంతస్తుల్లో చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో సెక్రటరీ వరకు కూడా ఉన్నటువంటి సచివాలయంలో పనిచేసేటటువంటి అందరూ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఒకే దగ్గర ఉంచాలి, పాలనలో వారిని పూర్తి స్థాయిలో భాగస్వాములు చేయాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో వారికి అమరావతి రాజధాని ప్రాంతంలోనే వసతి సౌకర్యాన్ని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ భవనాలు ఇవి మొత్తం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మొత్తం నిర్మాణాలన్నీ కూడా దాదాపుగా పూర్తయినటువంటి తర్వాత వైసీపీ రాజధాని మొత్తం వైసీపీ అధికారంలోకి రావటం, రాజధాని ప్రాంతంలో పనులన్నీ కూడా నిర్లక్ష్యం చేసినటువంటి నేపథ్యంలో ఈ నిర్మాణాలన్నీ పూర్తయినప్పుడు కూడా ఐఏఎస్ అధికారులు ఈ ప్రాంతానికి రావటం కానీ నివాసం కార్యక్రమాలు చేపట్టడం కానీ ఇప్పటివరకు జరగలేదు. ఐఏఎస్ అధికారుల ఈ ప్రాంతం నుంచి నివాసానికి సంబంధించి ఇదే ప్రాంతం నుంచి ఐఏఎస్ అధికారులు వారి కుటుంబాలు కూడా ఇక్కడ నుంచే నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ నుంచి సచివాలయానికి సంబంధించినటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్తారు. పరిపాలనలో పూర్తి స్థాయిలో భాగస్వాములు అవటానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది. రాష్ట్రంలో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు అమరావతి రాజధాని ప్రాంతంలోనే నివాసం ఉండే విధంగా ప్రత్యేక వసతి గృహాలను ఏర్పాటు చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉంది? ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు అమరావతి రాజధాని ప్రాంతంలోనే నివాసం ఉండాలనేది ప్రభుత్వ సంకల్పం. వారందరూ కూడా వారికి నివాస యోగ్యాన్ని కల్పించటం ప్రభుత్వ బాధ్యతగా గుర్తించి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఎమ్మెల్యేలకి నివాస ఏర్పాట్లు కూడా చేపట్టింది. ఇక్కడ మనం చూస్తే ఇవి ఎమ్మెల్యేలకు కేటాయించినటువంటి గృహ సముదాయాలు వివిధ బ్లాకులుగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేకి ఒక నివాసం అనేటటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశారు. దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ నిర్మాణాలన్నీ కూడా దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి. రేపో మాపో వారు గృహప్రవేశాలు చేయటం, ఇక్కడి నుంచే పరిపాలన చేపట్టే దిశగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కొన్ని దాదాపు 90% పైగా నిర్మాణాలన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారటం, ఆ తర్వాత రాజధాని ఊసే లేకుండా పోవటం, నిర్మాణాలన్నీ కూడా శిథిలావస్థకు వచ్చినటువంటి ఒక అసాధారణమైన అయోమయమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి ప్రజా రాజధానిని 3 ఏళ్లలో పూర్తి చేస్తామనేటటువంటి ఒక సంకల్పాన్ని తీసుకుంది. ఈ దిశగా పనులను ప్రారంభించడానికి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏవైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ని పూర్తి చేయడానికి పూర్తిగా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. నిధుల కేటాయింపు కూడా పూర్తయింది. అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధుల కొరత లేకుండా, ప్రజలపైన భారం లేకుండా ఈ నిర్మాణాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్ల నిర్మాణాలని ఆఖరి దశలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయటం, పూర్తి స్థాయిలో వసతులు కల్పించటం,
చేసి ఎమ్మెల్యేలు అందరూ కూడా 175 మంది ఎమ్మెల్యేలు ఇదే ప్రాంతం నుంచి పరిపాలనలోనూ అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి చేరువుగా అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. అతి త్వరలోనే నిర్మాణాలన్నీ కూడా పూర్తయి ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచే పరిపాలన చేసే దిశగా ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అమరావతి ప్రజా రాజధాని అనుసంధానిస్తూ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. అన్ని ప్రాంతాల నుంచి అమరావతి రాజధాని నగరానికి వెళ్లడానికి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు కీలక రహదారిగా మారుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు వివిధ ప్రాంతాలని అమరావతి రాజధాని ప్రాంతానికి అనుసంధానం చేసేటటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు ఇది. ఇక్కడ నుంచి వేరు వేరు ప్రాంతాల నుంచి ప్రజలు రాక పోకలు సాగించేటటువంటి ప్రాంతం ఇది. ఇటు రాజధాని అమరావతికి వెళ్ళటం, ఇటు విజయవాడ, చెన్నై, కలకత్తా, అదేవిధంగా హైదరాబాదు ప్రాంతానికి కూడా సులభంగా జాతీయ రహదారిని అంటిపెట్టుకొని ఉండేటటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి అమరావతి రాజధాని నగరానికి వచ్చేటటువంటి యాక్సెస్ ఉన్నటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డుకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా సులభంగా అమరావతి రాజధాని ప్రాంతానికి వచ్చేటటువంటి మార్గం ఇది. ఇది కూడా ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైంది. అమరావతి ప్రాంతం అంతా కూడా మళ్ళొక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళకళలాడుతూ ఉంది. మొక్కలు మొత్తం మీద పచ్చదనం ఉట్టిపడతా ఉంది. ఎక్కడికక్కడ ప్రజల రాకపోకలు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 3వ వారంలో అమరావతి రాజధానికి రాబోతున్నారు. పనులన్నీ కూడా పునఃప్రారంభం చేయబోతున్నారు. అక్కడ నుంచి మొదలేసి 2028 ఏప్రిల్ నాటికి అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకు అంకితం చేసే దిశగా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 3వ వారంలో రాబోతున్నారు. తేదీ ఖరారు అవ్వటం కోసం ప్రధాని కార్యాలయాన్ని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించింది. ప్రధాని తేదీ ఇవ్వటం, ముహూర్తం ఖరారు చేయటం, పనులు ప్రారంభించడమే మిగిలింది. నిధులు కొరత లేదు. అదేవిధంగా పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు వరల్డ్ బ్యాంకు, ఇటు ఏడీబీ బ్యాంకులు కూడా నిధుల్ని, రుణాలని ఇవ్వటం కోసం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక మిగిలింది ప్రధాని రావటం, పనులు పునఃప్రారంభం చేయటం, అక్కడ ఉన్న శరవేగంతో 3 సంవత్సరాల వ్యవధిలో అమరావతి ప్రజా రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు సాకారమయ్యే సమయం అతి సమీపంలోనే ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్, 10 టీవీ, అమరావతి. నిర్మాణ కార్యక్రమానికి మొదట విడతగా 43,000 కోట్ల రూపాయలతో టెండర్లు ఖరారయ్యాయి. ఏప్రిల్ 3వ వారంలో పనులు ప్రారంభిస్తారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. మంత్రి నారాయణ ఈ నేపథ్యంలో తెలిపారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా రుణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీపీ, హడ్కో, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. వీటి ద్వారా దశల వారీగా 31,000 కోట్ల రూపాయలు రాబోతున్నాయి. నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులను ఈ నిధులతో తిరిగి చేపడతారు. అమరావతి ప్రాంతంలో 90 పనులు చేయాలని నిర్ధారించారు. 43,000 కోట్లతో 73 పనులకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపింది. వీటిలో 40,000 కోట్ల విలువైన 62 పనులకు ఇప్పటికే టెండర్స్ కూడా ఖరారైపోయాయి. ఏపీ రాజధాని అమరావతి కళ నెరవేరే సమయం రానే వచ్చింది. 5 కోట్ల ఆంధ్రులు ఎప్పుడెప్పుడా నిధులు చూసే రోజు రానే వస్తోంది. జగన్ పాలనలో ధ్వంసమైన అమరావతిని తిరిగి పట్టాలెక్కించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆంధ్రుల అద్భుత రాజధాని నిర్మించేందుకు కసరత్తు చేస్తున్న సర్కార్ రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టబోతోంది. వచ్చే 3 ఏళ్లలో అమరావతి రాజధానిని పూర్తి చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీ రాబోయే 3 సంవత్సరాలు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. దీని మీద ఇది కట్టేటప్పుడు ఒక్క పైసా కూడా భారం ప్రజల మీద పెట్టడం మరొకసారి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో చెప్తున్నారు, ఇది సెల్ఫ్ సఫిషియెంట్ కావాలా, ఏదైతే మిగిలిన ల్యాండ్ ఉందో దాన్ని మానిటైజ్ చేసి వచ్చేదంతా కట్టాలని ముందు వచ్చి యాక్చువల్గా లోన్స్ తీసుకున్నాం. ఒకటి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ ద్వారా 15,000 కోట్లు, హడ్కో వచ్చి 11,000 కోట్లు, అదేవిధంగా బ్యాంక్స్ ద్వారా 5,000 కోట్లు. దీంతో స్టార్ట్ చేస్తాం. ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ల్యాండ్ అమ్మేసి ఈ యొక్క అప్పు తీర్చేయడం జరుగుతుంది.